మా ఇంట్లో పిల్లిని పెంచుకున్నాడేమో గానీ మా రాజేష్ గాడైతే రాత్రంతా మ్యావ్ మ్యావ్ అని ఒక్కటే గలవరిస్తున్నాడు. ఇంతకు ముందు పిల్లికి బిచ్చమేసేటోడు కాదుల్లా, కానీ అదే ఇప్పుడు పిల్లిని ఒక్క పూట చూడకపోతే నా పిల్లేది అని చేసుకున్న పిల్ల కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు. ఇంతకిప్పుడు మరి ఆ పిల్లితోనే ఉన్నాడా లేకపోతే ఏం చేస్తుండో చూద్దాం. మియావ్ మియావ్ పిల్లి నేను మీసం ఉన్న పిల్లి దొంగలాగా మింగుతాను చెప్పను ఎత్తుకెళ్ళి. అవ్వాన్ మన మనసులు ఒకటి అచ్చు, మన దేహాలు రెండు అత్రి, మనం ఏకం అయితే అవుతాం మూడు. వీడు ఇంట్లోనే అనుకున్నా, ఆఫీస్లో కూడా పిల్లిని మర్చిపోయేటట్టే లేడు కదా. అయ్యా రాజేషు, ఇప్పటి వరకు ఎంతో మందిని పిల్లిని పెంచుకున్న వాళ్ళని చూసినాం కానీ ఆ పిల్లి పేరే 24 గంటలు గలవరిచ్చేటోనైతే నిన్నే చూస్తున్నా. ఇంతకు ఆ సంబరం ఏందో చూడు అని నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. పిల్లిని పెంచుకుంటే ఇంత ఉత్సాహంగా ఉండుడేందో నాకేం అర్థమైతలేదు. ఒక్క నిమిషం, అప్పటి నుంచి నువ్వు పిల్ల అంటున్నావా పిల్లి అంటున్నావా? పిల్లి అంటున్నా. పిల్లిని కొన్నందుకే కదా ఇంత సంబరపడేది. పిల్లి కోసం కాదు, నా పిల్ల కోసం. స్వయానా నేను పెళ్లి చేసుకున్నా నా పిల్ల కోసం. నీ భార్య కోసమా? లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది, ఎన్నలేని సంబరం ఇప్పుడు గంతగనం ఏందో. నువ్వు ఒక్క నిమిషం ఆగు, ఫోన్ చేసుకున్నది ఉన్నది. హలో, అరే కిట్టి, ఇగో ఇవాళ ఫుల్ ధూమ్ ధామ్ దావత్ ఇస్తున్నా, నువ్వు వచ్చేసేయి. వచ్చేటప్పుడు ఆ సదిగాని కూడా తీసుకుని రా, సరేనా? అరే నువ్వు రారా, ముందు చెప్తా గానీ. ఏంది గంత దావత్ ఇచ్చే అంత పెద్ద కార్యం, ఇంత సంబరంగా ఉన్నాడేంది? హలో, అరే చంటి, ఇగో ఇవాళ నైట్ దావత్ అరేంజ్ చేసినా, నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు ఎప్పుడు అంటావు కదా తలకాయ కూర బోటి కావాలని, అన్నీ రెడీ చేసిన మటన్ బిటన్ అంతున్నది, నువ్వు ఖచ్చితంగా రావాలి చెప్తున్నా, వచ్చేసేయి. అయ్యా రాజేషు, అరే సారీ వాణి, నిన్ను పిలవలే కదా, ఇగో దావత్ ఉన్నది, ఇంటికి వచ్చేసేయి సరేనా? ఇంతకు దావత్ ఏందో చెప్తావా లేదా? విడాకుల దావత్. మా ఆవిడ నేను విడాకులు తీసుకుందాం అనుకుంటాం, అందుకే పార్టీ అరేంజ్ చేసిన. ఓ దమాక్లేనోడా, నువ్వు విడాకులు తీసుకున్నాడేంది, దానికి పార్టీ చేసుకున్నాడేంది? ఈ దునియాలో ఎవ్వలన్నా విడాకుల పార్టీ చేసిన వాళ్ళని చూసినావా? అరే బర్త్డే పార్టీ, వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ లేక ఇది డివోర్స్ పార్టీ బై. కొడితే దావోస్లో పడతావు. డివోర్స్ పార్టీ అట, డివోర్స్ పార్టీ. ఇట్లా డివోర్స్ పార్టీ ఎవరైనా చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు బై, నేనన్నా కనీసం మా ఆవిడతో కలిసి డివోర్స్ పార్టీ చేసుకుందాం అనుకుంటున్నా. అదే హర్యానాలో మంజీత్ అనే ఒక ఆయన వాళ్ళ ఆవిడ బొమ్మను పక్కకు పెట్టుకొని పార్టీ చేసుకున్నాడు, డివోర్స్ పార్టీ, తెలుసా? అదేంది గా భార్య బొమ్మతో పార్టీ ఏంది? 2020లో కోమల్ అనే ఆమెతోటి మంజిత్కు పెళ్ళైందట. తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చేసరికి ఈ ఏడాది ఆగస్టులో విడాకులకు అప్లై చేస్తే ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయినాయట. అందుకని భార్య బొమ్మను పక్కకు పెట్టుకొని దోస్తులతోటి ధూమ్ ధామ్ డివోర్స్ పార్టీ అరేంజ్ చేసుకొని మస్తు కేకులు కట్ చేసిండు. ఇదేందో ఏమో పో. సరే, వాళ్ళ గురించి మనకెందుకు గాని, నువ్వెందుకు విడాకులు తీసుకుంటా అనుకుంటున్నావు? పిల్లి చేయబట్టి. ఏంది పిల్ల? ఎస్, పిల్లి పిల్లి చేయబట్టి. మియావ్ మియావ్ పిల్లి. దమాక్ పని చేస్తుందా? పిల్లి చేయబట్టి చేసుకున్న పిల్లకు విడాకులు ఇచ్చుడేంది? ఇస్తున్నది నేను కాదు, మా ఆవిడ, అది కూడా పిల్లి చేయబట్టి. అరే ఈ పిల్లి పంచాదేందిరా బాయ్? అరే ఇంట్లోకి ఒక పిల్లిని కొనుక్కొచ్చినాం కదా, నువ్వు కూడా చూసి మస్తున్నదా అని చెప్పినావు కదా పిల్లిని. అవును. అయితే ఆ పిల్లిని పట్టుకొని నేను ఊకే ఆడుతుండేసరికి, అబ్బా నువ్వు పిల్లి మీద చూపించిన ప్రేమ నా మీద చూపిస్తలేవా అని నా పెళ్ళాం అలిగి ఇప్పుడు విడాకులు ఇస్తా అంటున్నది. ఈ కథ మంచిగానే ఉన్నది, ఎవరన్నా ఇంట నవ్వుతారు. అదే కదా మరి, ఎంత చెప్పినా అస్సలకి ఇంటనే ఇంటలేదు, అందుకే విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయిపోయి పార్టీ అరేంజ్ చేసిన. మియావ్ మియావ్ పిల్లి నేను మిసం ఉన్న పిల్లి. మళ్ళా మియావ్ అన్నావంటే మూతి మించి గాలస బిడ్డ, ఏమనుకుంటున్నావో? అరే ఈ దునియాల పిల్లి కోసం విడాకులు తీసుకునేటోళ్ళు ఉన్నారా ఎక్కడ? అరే నేను కూడా అదే చెప్పిన భయ్ మా ఇంటి ఆమెకు. దానికి ఆమె ఏమంటున్నది తెలుసా, కర్ణాటకలో ఒక ఆమె ఇట్లనే పిల్లి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు మా ఆయన అని చెప్పి కోర్టులకు కేసు వేసిందట. ఆ రీజన్ పెట్టుకొని నేను కూడా విడాకులకు అప్లై చేస్తా అంటున్నాయి. కాకపోతే ఆమెకు తెలియని విషయం ఏం తెలుసా, కోర్టు ఏ సెక్షన్లు పనిచేయదిండి అని చెప్పి కొట్టేసింది. ఎట్లా ఈ విడాకులు రావు, కేసు కొట్టేస్తారు. అందుకే బాజాబ్తా విడాకుల దావత్ అరేంజ్ చేసుకొని ధూమ్ధామ్గా పార్టీని ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసిన అన్నట్టు. ఈ దెబ్బతోటి మా ఆవిడ కూడా జిలకిచ్చినట్టు అవుతుంది కదా. వేసినట్టున్నది, ఇదేదో సందు పెట్టుకొని దావత్ చేసి తాగుదామని నీ ప్లాను. నాకు తెలియదా? అయినా నిన్ను కాదు, ఇంటికి పోయినాక చెప్తాగు నీ పెళ్ళాం సంగతి. అమ్మ తల్లి, మా ఇద్దరు నడిమిట్లకు దయచేసి నువ్వు రాకు, నువ్వు వస్తే నిజంగానే విడాకులు అవుతాయి మాకు. నేను పోతున్నా అడు. ఏం లొల్లులో ఏం నిర్ణయాలో పో. పిల్లి కోసం విడాకులేంది, విడాకులు తీసుకున్న వాళ్ళు పార్టీలు చేసుకునేది. ఈ సమాజం ఎటు పోతున్నది అనిపిస్తుంటది ఈ సోంటి వార్తలు విన్నప్పుడు.